రాజమండ్రి రివర్ ఫ్రంట్ పనుల వల్ల గోదావరి గట్టు ప్రమాదకరంగా మారిందని మాజీ ఎంపీ మార్కాని భరత్ విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బీసీ నేతల అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. ఈ నెల 5న దేవరాపల్లిలో జగన్ పర్యటనకు రైతులు తరలి రావాలి అని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారనండి, ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటి అని చెప్తా ఉన్నారు. మీరు క్లియర్ గా వీడియో చూశారు. ఆ రోజు మీటింగ్ లో ఒక మహిళ చెప్పిన మాట, ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల కాలమైంది. ఈ కాలంలో పొగాకు రైతులు, అటు వరి కూడా చూస్తే వరి రైతులు కూడా చెప్తా ఉన్నారు, మీరు ఈ సంవత్సరం వరి పంట వేయొద్దు, మేము మద్దతు ధర ఇవ్వలేము, లేకపోతే ఇంకోటి అని రకరకాలు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు మామిడి తీసుకోండి, వరి తీసుకోండి, పొగాకు తీసుకోండి, మీరు ఏ పంటలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి పొగాకు రైతులను ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు